ప్రియులారా, మరి దేవుని కృపను బట్టి మనం మత్తయి సువార్త 12 అధ్యాయాలను ముగించుకోవటం జరిగింది. మరి 13వ అధ్యాయంలో నుంచి ఉన్నటువంటి వాక్య భాగాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రాముఖ్యంగా 13వ అధ్యాయం అంతా కూడా ఉపమానాల అధ్యాయంగా పేర్కొనబడుతూ ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఒక 6-7 ఉపమానాలు మనకు ఈ అధ్యాయంలోనే కనబడతాయి. 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు ఒక గంపగొత్తులా కనబడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఈ ఉపమానాలకు సంబంధించి గడిచిన కాలంలోని మనం చాలా విషయాలు తెలుసుకొని ఉన్నాం. కాకపోతే కొందరు మర్చిపోయి ఉండొచ్చు, కొందరు కొత్త వాళ్ళు జాయిన్ అయి ఉండొచ్చు, మరికొన్ని కొత్త సంగతులు కూడా మనం నేర్చుకొని ఉండొచ్చు. కనుక మనం క్రమక్రమంగా నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మొదటి 9 వచనాలను మనం ఈ సమయంలో ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క మొదటి 9 వచనాలకి ఉపమానము దాని విషయము అన్నటువంటి టైటిల్ తో మనం ముందుకు సాగుదాం పిల్లరా. ఉపమానము దాని విషయము. నేను చదువుతాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి 9 వచనాలు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఇక్కడ జాగ్రత్తగా ఈ మొదటి వచనాలను ధ్యానం చేయగలిగితే ఇందులో మనం ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలను వినటానికి సాధారణ ప్రజలు ఎంతో మంది తరలి వచ్చేవాళ్ళు. నలుదిక్కుల నుండి వచ్చేవాళ్ళు, పెందల కడని వచ్చేటువంటి వాళ్ళు, తండోపతండాలుగా వచ్చేటటువంటి వాళ్ళు అన్నటువంటి దాఖలాలు బైబిల్ గ్రంథంలో చాలా చోట మనం చూడగలం. అయితే వింటున్నప్పుడు ఎట్లా ఏ పొజిషన్ లో ఉండి వింటున్నారు అన్నటువంటి విషయాన్ని కాస్త మనం తీక్షణంగా ఆలోచన చేస్తే, ఈరోజు మనం సంఘాల్లో కానీ, సభల్లో కానీ, సమావేశాల్లో కానీ, బైబిల్ తరగతుల్లో కానీ ఎట్లా ఉండి మనం వింటున్నాం, వాళ్ళు ఎట్లా ఉండి వింటున్నారు అనేది జాగ్రత్తగా గమనించగలిగితే, అక్కడ జనులందరూ దరిని నిలిచి ఉండగా అనే మాట కనబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు దోణిలో కూర్చుంటే ఆ జనాలందరూ కూడా నిలిచి వింటున్నారట. అంటే మనం సంఘాల్లో, సహవాసాల్లో దేవుడి మాటల్ని ప్రశాంతంగా కూర్చోబెట్టి ఫ్యాన్ కింద పెట్టి చెబుతూ ఉన్నా కూడా వాళ్ళు కాన్సన్ట్రేటెడ్ గా వినడానికి లేదు. ఎందుకంటే చాలా మంది సంఘాల్లోకి వచ్చి కూడా దేవుడి సన్నిధిలో ఉండి కూడా నిద్రపోతూ ఉంటారు. అఫ్ కోర్స్ మిమ్మల్ని కూడా నేను చూడట్లా, మీరు ఏ పొజిషన్ లో ఉంటున్నారో ఏంటో అనేది దేవుడికి తెలుసు, మీకు తెలుసు. కానీ ఏది ఏమైనా గుర్తుంచుకోండి, అంటే దేవుడి యొక్క ఆ మాటలకి, దేవుడి సన్నిధికి వాళ్ళు ఇస్తున్నటువంటి విలువని మనం గమనించగలిగితే నిలిచి వింటున్నారట. ఇక్కడ విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు చాలా సంగతులు చెప్పారట. చాలా సంగతులు చెప్పటానికి చాలా సమయం పడుతుంది. ఆ చాలా సమయాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, నిలిచి వింటున్నారు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించగలగాలి. ఇది ఇక్కడే కాదు, మరికొన్ని సందర్భాల్లో కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఒకసారి పాత నిబంధనలోకి వద్దాం అండి. పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను ఆలోచన చేస్తే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము, యెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో జరిగినటువంటి విషయాలు చూడగలిగితే 7వ వచనం చదవండి. అప్పుడు 7వ వచనం. జనులు ఇలాగూ నిలబడుతుండగా జనులు ఏం చేశారమ్మా, నిలబడి ఉన్నారు అని మాట్లాడుతుండగా. ఇంకా 3వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది చూడండి. ఇంకా 3వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. నీటి గుమ్మమ ఎదుటనున్న మైదానంలో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులను
తెలివితో వినగల వారికందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఎప్పటి నుంచి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిలిచి ఉన్నారట వాళ్ళు? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా నిలబడి వింటున్నారట దేవుడి మాటల్ని. ఇవన్నీ యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు నిలబడి వింటున్నారనే మాటలు మనకు కనబడుతున్నప్పుడు, ఇప్పుడు మనం వాక్యం మీరు కూడా కొంపదీసి ఏమన్నా నిలబడి వినమంటారా ఏంటి అని మీరు అనుకోవచ్చేమో. కానీ నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుడి మీకు విషయం తెలీదు, మనమైతే చాలా సింపుల్ గా సిల్లిగా తీసుకుంటున్నాం. కానీ దేవుడి సన్నిధికి రావటం కావచ్చు, దేవుడి మాటలు చదవటం కావచ్చు, దైవ గ్రంథాన్ని పట్టుకోవటం కావచ్చు, వాడటం కావచ్చు, దాన్ని చూసే విధానం కావచ్చు, చాలా సింపుల్ గా తీసుకుంటున్నాం. కానీ మీకు విషయం తెలుసో తెలీదు, చరిత్రకారులట అంటే చరిత్రలో బైబిల్ గ్రంథం యొక్క రచించబడిన రీతి గురించి కొందరు చెప్తూ బైబిల్ గ్రంథంలో రచయితలు ప్రతులను ఎత్తి రాసేటప్పుడు, బైబిల్ రచయితలు పాత ప్రతులను అవి శిథిలావస్థకి వెళ్తున్నప్పుడు దాన్ని చూచి రాసి కొత్త నకలు రాసుకునేటప్పుడు, జెరాక్స్ అంటారు కదా, ఆ జెరాక్స్ రాసుకునేటప్పుడు యెహోవా అన్న పేరు ఎక్కడ కనబడితే అప్పుడు ఆ ట్రాన్స్లేషన్ పక్కన పెట్టి స్నానం చేసుకొని, అభ్యంగన స్నానం అంటారు, అంటే పూర్తి స్నానం, తలస్నానం చేసుకొని ప్రేయర్ చేసుకుని వచ్చి రాసేవాళ్ళట. అంటే అంత అద్భుతమైనటువంటి రీతిలో. నేను మొన్న ఒకసారి ఏం జరిగిందంటే, గుంటూరు ప్రాంతంలో, తెనాలి ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళొచ్చా. అక్కడ బైబిల్ని ఎట్లా పెడుతున్నారంటే, మనం ఇస్లాం సోదరులు ఒక పంగల కర్రలాగా ఉండేటటువంటి దాని మీద పెట్టుకున్నట్టు చూస్తారా పుస్తకం, అలాగా స్టాండ్లు వాడుతున్నారు. అంటే బైబిల్ని అక్కడ పడితే అక్కడ కింద పైన ఎటు పడితే ఎటు పెట్టే పరిస్థితి పెట్టుకోకుండా చక్కగా స్టాండ్ వాడి బైబిల్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. అది హైదరాబాద్ లో కూడా అవి రెడీమేడ్ దొరుకుతాయట. నేను కూడా తెప్పించాలని ఆల్రెడీ చెప్పేశాను అంకుల్కి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. అంత చక్కగా ప్లాస్టిక్ తో తయారు చేసేటి ఉన్నాయట, చెక్కలతో తయారు చేసేటి ఉన్నాయట. వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మహాప్రసాదం అన్నట్టుగా వాళ్ళు భావం చేస్తూ ఉంటున్నారు. ఈరోజు మనం గమనించండి, బైబిల్కి జిప్పు పెట్టి ఎన్ని రోజులైంది, బైబిల్ ప్రశాంతంగా చదివి ఎంతకాలం అయింది. ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఎందుకో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నా విలువ ఇప్పుడు మీకు తెలియదురా, నేను చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది అని నాన్న అమ్మ చెప్తూ ఉంటారు చూసారా. అట్లా బైబిల్ గ్రంథం మీకు చైనా ప్రాంతంలోనండి బైబిల్స్ తీసుకొచ్చి పంచుతూ ఉంటే వాళ్ళు ఎంత ఎగబడ్డారంటే, ఆ ఎగబడిన రీతి చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తెగబడిపోతున్నారు. ఆ బైబిల్ దొరకగానే ఏదో మనకు ఇప్పుడు 10,000 రూపాయలు పట్టుచీర దొరికితే ఎట్లా ఫీల్ అయిపోతారో, లేకపోతే ఒక ఆండ్రాయిడ్ మొబైల్, ఐఫోన్ మొబైల్ ఎట్లా దొరికితే 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు దొరికితే ఎట్లా ఫీల్ అయిపోతారో, లేకపోతే ఒక పెద్ద లాటరీ తగిలితే మనకి ఎంత తన్మయం చెందుతామో, ఆ బైబిల్ను ఎగబడి తీసుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నారు. ఈరోజు మనకి విరివిగా అన్ని దొరికేస్తున్నాయి. ఎక్కడ కానీ ఖర్చులు దీనికోసం ఏం కావట్లా. అలా విరివిగా సులభంగా ఉచితంగా దొరుకుతుందని దాన్ని చులకనగా చూడకండి, అది మంచిది కాదు. దేవుడి మాటలట ఆ పాత నిబంధన కాలంలోను కొత్త నిబంధన కాలంలోను నిజంగా ఇదే కండిషన్ పెడితే ఎంతమంది చర్చిలకు వస్తారు? అసలు వచ్చినప్పటి నుంచి నిలబడే ఉండాలి చివరి దాకా అంటే ఎంతసేపు. కొంతమంది మీకు తెలుసో తెలీదు, పాట పాట పాడుతున్నంత వరకు నిలబడమన్నా కూడా చాలా ఇబ్బంది పడతారు సంఘంలో కొంతమంది. లేదు దైవజనుడు అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు నిలబడండి అయ్యా అని చెప్పినా కూడా ఇరుకుపడుతూ ఉంటారు. ఎందుకంటే అది ఏంటో మరి అర్థం కాదు. సరే, ఏది ఏమైనా ఒక ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ కంఫర్ట్స్ ఉంటే మరి దాన్నైనా మనం భాగ్యంగా భావించి చక్కగా నేర్చుకుంటున్నాం అని అంటే నిద్రపోతున్నారు. కుర్చీలేసింది నిద్రపోయేటటువంటి దానికే, చైర్లేసింది నిద్రపోవడానికి అన్నటువంటి రీతిగా తయారైపోవటం జరిగింది. సిగ్గుకరమైన సంగతి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా విషయాలు ప్రభు మాట్లాడినా కూడా నిలబడి వింటున్నారు అట్టోళ్ళు. అంత మాత్రమే కాదు, తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఓకే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనంలో చివరిలోంచి చూద్దాం. యేసు ప్రభులు వారు మాట్లాడుతూ
చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్తూ మొట్టమొదటి ఉపమానం ఏంటంటే, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను అన్నాడు. అంటే ఉపమానాల్లో కూడా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు బాగా వెరీ వెరీ ఫెమిలియర్, బాగా పరిచయమైనటువంటి, బాగా తెలిసినటువంటి విషయాలతో పరమార్థాన్ని, పరలోకపు సంగతులను, భూలోక సంగతులను మేళవించి పరలోకపు సంగతులను నేర్పించటంలో యేసుక్రీస్తు తర్వాత ఎవడైనా. ఎందుకంటే మీ క్రీస్తు ఒక్కడే మీ గురువు అని ఊరికనే చెప్పలేదు ప్రభు. మనకు పొలాలు తెలుసు, పొలం నుంచి వచ్చేటటువంటి పంట తెలుసు, పొలం ప్రారంభించిన నాటి నుండి దానికోసం ఏమేం పనులు చేస్తారు అన్నటువంటి కనీస అవగాహన ప్రతి వ్యక్తికి ఉంటుంది. అందుకే విత్తువాడు విత్తుటకు వెళుతున్నాడు అని చెప్తూ, విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడను. విత్తుతూ ఉన్నప్పుడు త్రోవ పక్కన పడుతున్నాయంటే విత్తే రీతి ఏంటి? ఇప్పుడు మనకు విత్తనాలు విత్తేటటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి. ఇప్పుడు విత్తే పద్ధతులు ఎట్లా ఉంటాయంటే, మనం ట్రాక్టర్లో నుంచి ట్రాక్టర్ ద్వారా కూడా అలా దున్నినట్టు విత్తనాలు చల్లేయచ్చు. ఇంతకు ముందు మనం ట్రాక్టర్ లేనప్పుడు ఎద్దును దున్నదానికి తీసుకెళ్ళిపోతూ ఆ కోలలో నుంచి మనం గింజలు వేసి దానిలోని ద్వారా వెళ్ళిపోయాడు. కానీ ఈ రెండింటికంటే ముందు పద్ధతి ఏంటి అంటే వెదజల్లటం. ఒక పిడికిల నిండా విత్తనాలు తీసుకోవటం, ఒక బుట్టనో ఏదో ఒకటి సంకన పెట్టుకోవటం, పిడికిల నిండా విత్తనాలు తీసుకోవటం, అలా చల్లేయటం అనేది చేస్తూ ఉంటారు. ఎందుకు అలా చల్లేస్తారంటే విసిరివేయబడి విస్తరించి ముందుకు పడిపోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూడా మనం గమనించగలిగితే కొన్ని రాతి నెలలు పడ్డాయని, కొన్ని త్రోవ పక్కన పడ్డాయని, కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయని, కొన్ని మంచి నెలలు పడ్డాయని చెప్తున్నారంటే ఏ పద్ధతి మీద వాళ్ళు విత్తనాలు చల్లి ఉండాలి? చేతికి విత్తనాలు తీసుకొని వెదజల్లేటటువంటి పద్ధతిలో విత్తనాలు చల్లి ఉండాలి. ఇది మనం గమనించాల్సింది. ఇకపోతే అలా చల్లేసినప్పుడు ఆ విత్తనాలు త్రోవ పక్కన కొన్ని పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని మింగేశాయి. ఈ రకాలుగా విషయాలు ప్రభు చెప్పే కొలది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పొలాలకు ఉన్నటువంటి విధానాలు వేరు. ఇశ్రాయేలీల మధ్య, యూదుల మధ్య పొలాలకు సంబంధించి వాటికి ఉన్న కట్టడలు వేరు, కట్టుబాట్లు వేరు, కంచెలు వేరు. తోటలకు సంబంధించినటువంటి కట్టడలు, కంచెలు వేరు. తోటలు వేరు, పొలాలు వేరు. తోట అని అంటే మనం ఒక్కసారి పంట వేసిన తర్వాత అది చాలా చాలా సార్లు కాపుకొచ్చేస్తూ ఉంటాయి. సమయానికి కాపుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు మామిడి తోట అంటాం. అవి ఒకసారి వేసిన తర్వాత ఒక 5 years వరకు పెంచేస్తే 25 ఏళ్ల వరకు పంట ఇస్తూనే ఉంటదట మామిడి చెట్టు. అవి తోటలు అంటారు. ద్రాక్ష తోట, జామ తోట, మామిడి తోట, సపోటా తోట, ఇవన్నీ ఏంటంటే ఒక్కసారి మనం వేసేస్తాము, పండ్లు మాత్రం సంవత్సరం వచ్చేస్తూ ఉంటాయి. కానీ పంట తోటలు వేరు. తోటలు వేరు, పంట చేలు వేరు. పంట చేలు ఏంటి అని అంటే అవి మనం ఒక 6 నెలలు, కనీసం 6 నెలలు ఆ పంటను మనం అంటే చదును చేయటము, తర్వాత పంట విత్తనాలు విత్తటము, ఈ పనులన్నీ అయిపోయి మనకు కోతకు వచ్చే సమయానికి కనీసం 6 నెలలు పడుతుంది. అంతే. అంటే ఒక 6 months లోనే పంట అంతా ప్రారంభించటం, అయిపోవటం కూడా జరిగిపోదు. అది పంట చేలకు తోటలకు ఉన్న తేడా. వరి, జొన్న, మినుములు ఇట్లాంటి అన్న. అవునమ్మా, ఇవన్నీ చేలు అంటారు. 6 నెలల లోపు అదే వరి లాంటిది, జొన్న లాంటిది, గోధుమ లాంటిది, ఇవన్నీ చేలు అంటారు. చేలు అంతా కూడా ఒక 6 months లోపే వేసేయటం, విత్తేయటం, పెంచేయటం, కోసేయటం అన్నీ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ పంట చేల దగ్గరకు వచ్చినప్పుడు ఉన్నటువంటి కంచె వేరు, తోటలకు ఉన్న కంచె వేరు. తోటలకు కంచెగా ఏం చేస్తారంటే రక్షణగా ఉండటానికి, అంటే ప్రతిసారి అంత కాయటానికి మనుషులు ఉండటం కష్టమని ఏం చేసేవాళ్ళంటే తోటకు మధ్య గోడలను పెట్టేవాళ్ళు. గోడలు, పెద్ద పెద్ద గోడలు ఉండేవి. ఇది ఎలా చెప్పగలమంటే మనం కొన్ని ఆధారాలు చూద్దాం. సంఖ్యాకాండం
సంఖ్యాకాండంలో ఒక సందర్భం మనకు కనబడుతుంది. అదేంటంటే బిలాము సందర్భం తెలుసు కదా మనకి. ఇశ్రాయేలీలను మోయాబు రాజు బాలాకు ఇచ్చినటువంటి డబ్బులకు కకృతిపడి దేవుని ప్రజలను, దేవుడు ఆశీర్వదించిన వారిని శపించడానికి సాహసించి దుస్సాహసంతో ముందుకు పోయినటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో ఒక్కసారి సంఖ్యాకాండం చూడండి, 22వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 24వ వచనం చదవమ్మా. యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద మనకు చాలన్న ద్రాక్ష తోటల దగ్గర ఏమున్నాయట? తోటలలో ఇరుప్రక్కల గోడలు గల ద్రాక్ష తోటలు అన్నారు. గమనించండి. కాబట్టి ద్రాక్ష తోటల లాంటి తోటలకు ఏముండేటివి అంటే గోడలు ఉండేటివి. కానీ చేల విషయంలో అలాంటి రెస్ట్రిక్షన్, అటువంటి గోడలు అడ్డుండేటివి కాదు. ఎందుకు అలాగ పెట్టారనేది కూడా మనం 12వ అధ్యాయం ప్రారంభం చదివేటప్పుడు నేను వివరించాను. మీకు గుర్తుందో లేదో? ఎవరికైనా గుర్తుందమ్మా? శిష్యులు పంట చేలలో పడి వెళుతూ వాళ్ళు వెన్నులు తుంచి తిన్నారు కదా. క్లారిటీగా ఉంటది 12వ అధ్యాయం ప్రారంభం మత్తయి సువార్తలో. ఏం చదివాం మనం? ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా, పంట చేలల్లో పడి వెళుతుండగా అంటే మరి ఎక్కడ కంచెలు గాని ఈ గోడలు గాని లేవా అంటే లేవు, ఉండేవి కాదు, పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే చిన్న చిన్న దారులు మాత్రమే ఉండేవి. పంటకు మధ్య చిన్న గ్యాపులు, దారులు కాలినడకతో పోవటానికి అనుకూలంగా ఉండేటివి. అలా ఉంచటానికి కూడా కారణం ఉంది, దేవుడు పెట్టింది. అదేంటంటే ఎవరైనా గాని ఆకలి కొన్నవాడు చేతికి వచ్చినటువంటి ఆ పంట చేలకు సంబంధించినటువంటి ఆ వెన్నులన్నీ తినొచ్చు, తప్పేలేదు. అది ఏ రోజైనా తినొచ్చు. అలాగే పరిగ కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టినటువంటిది దాన్ని దిక్కులేనటువంటి వాళ్ళు, అనాథలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పరదేశులు తీసుకోవాలి అనేటటువంటిది. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పడానికి దేవుడు ఆజ్ఞల్లోనే పూర్తిగా ఇమ్మర్స్ చేసి, ఆజ్ఞల లోపల నిబురీకృతం చేసి వీటన్నిటిని కూడా మనకు తీసుకురావటం అనేది జరిగింది అనేది మీకు చెప్పాను. గమనించండి. కాబట్టి ఏది ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు త్రోవ ప్రక్కన పడ్డాయి అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇది పంట చేలకు సంబంధించింది. ఎస్పెషల్లీ యేసుప్రభు జీవించిన కాలంలో ఎక్కువగా విరివిగా పండే పంట ఏంటి ఆ ప్రాంతంలో? మీకు ఏమైనా ఐడియా ఉందా? గోధుమలు. వెరీ గుడ్ సిస్టర్. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం ఏముంది? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే మాట్లాడుతున్నాడు ప్రభు. గోధుమ గింజ అన్నాడు చూడండి. గోధుమ గింజ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మనకి గమనించాలి. ఎందుకు ప్రభు ఇదే మాట్లాడాడు? ఎన్నో గింజలు ఉన్నాయి కదా. ఎందుకు ఇది మాట్లాడుతున్నాడంటే వాళ్ళందరికీ బాగా పరిచయం ఉండే గింజ. ఇప్పుడు మనకు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పండించేటటువంటిది ఏమిటి? వరి. కాబట్టి ఎప్పుడు చూసినా మీరు భోంచేశారా అని అడిగేవాళ్ళు తక్కువ, అన్నం తిన్నావా బువ్వ తిన్నావా అని అడిగేవాళ్ళే ఎక్కువ. ఎందుకు? ఆహారంగా మనం ప్రధానంగా తీసుకునేటటువంటిది ఏమిటి అంటే ఈ అన్నమే తీసుకుంటాం కనుక. సో అలాగా ప్రభు గోధుమ గింజ అని మాట్లాడుతున్నాడంటే ఎన్నో గింజలు ఉండగా కారణం ఏంటంటే అది సర్వసాధారణంగా పండించేటటువంటి పంట. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37వ వచనం. నీవు విత్తి దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. ఇక్కడ కూడా పౌలు గారు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ గింజలన్నిటి గురించి మాట్లాడుతూ ఒక గింజ గురించి చెప్పాడు, ఒక గింజ పేరు చెప్పాడు. అది నీ విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినో సరే, మరి ఏ గింజ అయినో సరే. ఇక్కడ కూడా మాట్లాడుతూ ఆలోచన చేయగలిగితే ప్రధానంగా అక్కడ వాళ్ళు
గోధుమలు పండిస్తున్నారు అనేది మర్చిపోకండి. గోధుమ గింజలే చల్లుతున్నారు అన్నటువంటి లాంటివి మర్చిపోకూడదు. ఇకపోతే ఇవి నవంబర్ లేదా డిసెంబర్ లో పంట మొదలయ్యి మార్చ్ లేదా ఏప్రిల్ లేదా మే ప్రాంతానికి, అంటే 6 months, నవంబర్ లో మొదలు పెడితే ఏప్రిల్ కి పంట వచ్చేదట, లేదా డిసెంబర్ లో మొదలు పెడితే మేకి వచ్చేదట. అలాగా ఒక 6 నెలల లోపే చేతికి వచ్చేటటువంటి పంటను వాళ్ళు ఎక్కువ విరివిగా పండించేటువంటి వాళ్ళు పంట చేలలో. సో ఇది మనం ఒకసారి గమనించాల్సినటువంటి విషయం. అంటే ఇలా మనం తోటకి చేనికి మధ్య జస్ట్ కాలిబాటే ఉండేది కనుక మనుషులందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళందరూ ఆ దారిలో పోవటాన్ని బట్టి ఆ నేల ఎట్లా తయారైపోయిందంటే, అందుకే ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి చూద్దాం. 13వ అధ్యాయం మత్తయి సువార్తలో కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని మింగేశారు. త్రోవ పక్క అనగానే మెయిన్ రోడ్డు మీద పడ్డాయని అనుకోకండి. చేనికి మధ్య ఉన్నటువంటి ఆ దారే ఉంది చూసారా, అది త్రోవ ప్రక్క. అది ఎంతవరకు హార్డ్ అయిపోయి ఉంటాయంటే, మనుషులు కాలిబాటలు వేసినటువంటి ప్రదేశంలో పొరపాటున కూడా ఒక మొలక కూడా మొలవదు. మీరు బాగా గమనించి చూడండి. మనం నడకలు నడిచినటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి, బాగా హార్డ్ అయిపోతాయి. ఇప్పుడు పంటను వేయటానికి ముందు దున్నుతారు ఎందుకు అనుకుంటున్నారు? భూమిని దున్ని నీటిని పెట్టేస్తారు. ఎందుకంటే అది డొల్ల అయిపోవాలి. బాగా డొల్ల అయిపోతే, ఎంత డొల్ల అయితే, ఎంత మెత్తనైతే భూమి, అంత చక్కగా విత్తనము మొలకెత్తటానికి అవకాశం. కానీ మనుషులు నడిచే ప్రదేశం అయి ఉండడం వల్ల ఆ ప్రదేశం అంతా చాలా హార్డ్గా మారిపోతుంది. ఎంత హార్డ్గా మారిపోతుందనంటే మొలకే మొలవనంత, విత్తనమే అది మొలకలుగా రానంత. ఇంకా చెప్పాలంటే అక్కడ పడ్డ విత్తనాలను రైతు వచ్చి తీసుకెళ్లి మరలా ఇంకో ప్లేసులో విత్తే లోపే పక్షులకు ఆహారంగా మారిపోతాయి. అందుకే ప్రభు ఏమన్నాడంటే, త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలను పక్షులు వచ్చి తినేసాయి అని చెప్పాడు. అంటే ప్రభు ఒక విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు అలాగా, ఈ రకమైనటువంటి పద్ధతులు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే మనకి క్లారిఫికేషన్ తెలియదు అనుకోండి, అది ఎందుకు అట్లాగే జరగాలి, ఇదెందుకు ఇలాగే జరగాలి అనే ఆలోచనలు వస్తాయి. అందుకే వాటిని కొంచెం విషయాన్ని వివరణలోనికి మనం వెళ్తున్నాం. తర్వాత విషయం చూడగలిగితే 5వ వచనంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వచనం, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను అన్నాడు. ఏమంటే జాగ్రత్తగా గమనించగలిగితే ఆ పరిసర ప్రాంతాల్లో, యేసుప్రభు జీవించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా సున్నపు రాళ్ళ నేలలు ఉండేవట. సున్నపు రాళ్ళ నేలలు కొంచెం వరకే పైనే మట్టి ఉండి, కొంచెం మనం ఆ మట్టి దాటి లోపలికి వెళ్ళిపోతే రాళ్ళు తగిలేవట. అలాంటి ప్రదేశాలు చాలా ఎక్కువ. సారవంతమైనటువంటి నేలలు చాలా తక్కువట ఆ పరిసర ప్రాంతాలు. అందుకని చెప్పాలంటే ఎడారి ప్రాంతాలు అని చెప్తారు. మనం కొంతమంది హైందవ సోదరులు మాట్లాడుతూ అంటారు కదా, మనవి ఎక్కువ ఎడారి మతాలు అంటారు. అంటే దట్ మీన్స్ ఇస్లాం సోదరులు ఆ సౌదీ అరేబియా, ఎమిరేట్స్, ఆ ప్రాంతాలంతా ఎక్కువ ఎడారులు ఉండటం, తర్వాత మనకు యెరూషలేము అటువంటి ప్రాంతాల్లో ఎక్కువ ఎడారులు ఉండటం, అలా ప్రదేశాలు ఉండడాన్ని బట్టి ఎడారి మతాలు అని పేరు వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఏది ఏమైనా మనకు పంట అక్కడ దొరకటం అనేది చాలా కష్టం. తక్కువ నేల, సారవంతమైన నేల. ఏమున్నా కూడా ఇలాంటి రాతి నేలలు లాంటివి ఎక్కువ ఉంటాయి. ఆ రాతి నేలల్లో పడ్డందుకు ఏమైపోయింది అని అంటే, ప్రభు చెప్తున్నటువంటి ఒక వింతైన విషయం ఏంటంటే, మన్ను లోతుగా ఉండకపోతే వెంటనే మొలిచాయి అన్నాడు. ఏమన్నా మీకు అర్థమైంది? ఇది మన్ను ఎక్కువగా లేకపోతే వెంటనే మొలుస్తాయా? మొలిస్తే ఎందుకు మొలుస్తాయి అలాగా? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి ఆలోచన చేసి జవాబు చెప్పండి. మన్ను ఎక్కువ లేకపోతే నేలలో వెంటనే మొలుస్తాయా గింజలు? ఎందుకు మొలుస్తాయి అంటారు? ప్లాంట్ బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది. ప్లాంట్ బయటకు రావడానికి ఎట్లా ఈజీ అమ్మా? ఎలా ఈజీ? అంటే
ఎక్కువ ప్రెజర్ అప్లై చేసే అవసరం ఉండదు. ఓకే, ఇంకొకరు మాట్లాడండి అమ్మా. భూమిని చీల్చుకొని రావాలి కాబట్టి ఎక్కువ మట్టి ఉంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఇది తక్కువ మట్టి ఉంటే తొందరగా బయట. వెరీ గుడ్ సిస్టర్. ఇక్కడ రెండు విషయాలు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేల తక్కువ ఉంది, తక్కువ నేల ఉండటాన్ని బట్టి నేలను తొందరగా చీల్చుకొని బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అదొకటైతే మొక్కకున్న మరొక లక్షణం ఏంటంటే లోతుకు వెళ్ళేటప్పుడు వేర్లకు ఎక్కడైతే అడ్డు తగులుతుందో అక్కడ వేరు లాగిపోయి ఆపోజిట్ డైరెక్షన్ లో పెరగడానికి ప్రయత్నం చేస్తాయట. అంటే అక్కడ వరకు వెళ్లాల్సినటువంటి ఎనర్జీ అంతా ఆపోజిట్ డైరెక్షన్ లో పెరగటానికి అవకాశం ఉంటుందట. అంటే ఇప్పుడు వేర్ల దగ్గర సమస్య ఉంది, లోపల వెళ్ళటానికి రాళ్ళు అడ్డొస్తున్నాయి కాబట్టి ఇక మిగిలిందంతా ఫోర్స్ అంతా ఎక్కడ ఉంటది, పెరుగుదల ఫోర్స్ అంతా బయటికి రావటానికి ఉంటది. సో ఈ రెండు కారణాలను బట్టి తొందరగా మొలకెత్తుతాయి. అయితే వాటికి వచ్చిన సమస్య ఏంటి అంటే వెంటనే మొలిచి సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. వేరు లేకపోవటం వల్ల ఏముండదంటే చెమ్మ ఉండదు. ఒక మొక్కకి వేరు ఎప్పుడైతే బాగా లోతుల్లోనికి వెళ్ళిపోతుంది, భూమి లోతుల్లోనికి, దానికి అప్పుడు చెమ్మ బాగా తగులుతుంది. చెమ్మ ఎక్కువ ఉంటేనే చెట్టు బలంగా ఉంటుంది. 90% అబౌవ్ చెట్టులో నీళ్ళే ఉంటాయట. ఎందుకంటే ఈ చెమ్మ అనేది లేకపోయినందువల్లే అవి నిలబడలేకపోయాయి అనేది మనం విత్తువానికి వచ్చిన ఉపమానం అనేది మనకు లూకాసు వార్తలో కనబడుతుంది. ఒకసారి చూద్దాం, 8వ అధ్యాయంలో ఏమని వివరిస్తున్నారు చూద్దాం ప్రభు. లూకాసు వార్త 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం. మరికొన్ని రాతి నేలన పడి మొలచి చెమ్మ లేనందున ఎండిపోయెను. చాలా క్లారిటీగా చెప్తున్నాడు ప్రభు. ఇక్కడ ఏమంటున్నాడు? చెమ్మ లేనందున ఎండిపోయెను. చెమ్మ ఎందుకు లేదు? మత్తయి సువార్తలోకి వస్తే దానికి ఆన్సర్ ఉంది, వేరు లేదు కాబట్టి. అంటే వేర్లు ఉంటే ఏం చేస్తాయంటే వాటర్ని మనం స్పాంజ్ పెడితే వాటర్ దగ్గర స్పాంజ్ ఎట్లయితే వాటర్ లాగేసుకుంటుందో అట్లా వేర్లు భూమి లోపరలో ఉన్నటువంటి నీళ్లను లాగేసుకొని చెట్టుకు మొక్కకు కావలసినటువంటి అన్ని భాగాలకు జీవక్రియలు జరిగించడానికి పంపిస్తాయట. కాబట్టి చెమ్మ లేదు అన్నా వేరు లేదు అన్నా రెండో ఒకటే. వేరుకు వేరుగా చెమ్మ లేదు, చెమ్మకు వేరుగా వేరు లేదు. మర్చిపో. రైట్. సో అలా ఉండినందుకు ఏమైపోయాయట వీళ్ళు అంటే నీళ్లు తక్కువ దొరుకుతున్నాయి, అందులో పోషకాలు కూడా తక్కువ ఉంటున్నాయి. పోషకాలు తక్కువ ఉండటాన్ని బట్టి ఏమైపోతుంది, పెరగటం ఏమో బాగానే పెరిగింది. మనలో కూడా చాలా మంది చూస్తూ ఉంటాం మనం, ఆకార పుష్టి నైవేద్యనిష్ట అని. అంటే పెరగటం వేపుగా టకటకటకటగా పెరిగేస్తుంటారు కొంతమంది. కానీ గమనించగలిగితే ఆ పెరుగుదల వెనక ఊరికి ఆకారం మాత్రం ఉంటది కానీ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. తొందరగా వాళ్ళు, అందుకే కొంతమంది మనం గమనించండి బలంగా ఉంటారు, అంటే వీళ్ళకి ఏం కంప్లైంట్స్ లేవేమో అనుకుంటా, కానీ వాళ్ళకు బ్లడ్ తక్కువ ఉంటుంది అని అంటారు, ఎనీమియా వచ్చింది అంటారు, రకరకాలైనటువంటి బలహీనతలు ఉన్నాయంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు. ఇది రాతి నేలను పడినటువంటి విత్తనాల పరిస్థితులు ఎట్లా ఉంటాయి. తర్వాత విషయాల్లో మాట్లాడుతూ ప్రభు చెప్పినటువంటి మరొక మాట ఏంటి, 7వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచేసేయి. ముండ్ల పొదలకు ఉన్నటువంటి పవర్ మీకు తెలుసో తెలీదో, ఈ ముళ్ళ పొదలు బలురక్కసి చెట్లు అని అంటారు. ఇప్పుడు మన ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే వీటిని కంప చెట్లు అని అంటారు కదా, కంప చెట్లు. కొన్ని ఏరియాల్లో ఇదే చెట్లకు వేరే పేర్లు ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ మీరు గమనించగలిగితే ముండ్ల పొదలకు ఉన్నటువంటి మొండితనం ఎంత ఉంటుందంటే అవి మొలుస్తున్నప్పుడు వాటి దగ్గర ఏవి కూడా ఎదగవు. ముళ్ళ పొదల్లో వేరే చెట్లు వేరే మొక్కలు పెరగవు. ఇంకా మరికొన్ని విషయాలు ఆలోచన చేస్తే మర్రి చెట్టు కింద కూడా ఏ మొలకలు రావంట. మీరు గమనించారా? ఎప్పుడైనా గమనించి చూడండి.
మర్రి చెట్టు కింద ఏ చెట్లు మొలవట. ఎందుకంటే దాని ప్రాసెస్ అలాంటిది. దాని యొక్క మాటలు చెప్పాలంటే ఒక రౌడీజం అంటారే అట్లాంటిది. ముళ్ళ పొదల్లో కూడా అలా వెత్తి వేయటం వల్ల ఇవి కూడా పెరిగాయి. కానీ కొద్ది కాలానికి ఏమైపోయాయంటే పంట రాకుండా పోవటం జరిగింది. అంటే దీన్ని ఏంటి అర్థం అనేది తర్వాత మనకు అర్థమైపోతాయి. కొంచెం విషయాలే మీకు అందిస్తున్నా. తర్వాత వచనాలు మనం ఆలోచన చేస్తే కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 అంతలుగా, ఒకటి 60 అంతలుగా, ఒకటి 30 అంతలుగా ఫలించెను. వాస్తవంగా ప్రభు చెప్తున్నటువంటి ఈ క్యాలిక్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఒక అద్భుతకరమైనటువంటి రీతిలో ఉన్నటువంటి నేలకి సాధ్యం. అద్భుతకరమైనటువంటి నేల అని అంటే ఎందుకంటున్నానంటే, సర్వసాధారణంగా ఆ పాలస్తీనా పరిసర ప్రాంతాల్లో సారవంతంగా పండుతున్నాయి అని అంటే ఒక 7.5% నుంచి 10% వరకే విత్తనాలు మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ 100 విత్తనాలు మనం చల్లేసామంటే అందులో 7 విత్తనాల నుంచి 10 విత్తనాల వరకే మంచిగా ఏపుగా పెరిగి పంటనిస్తాయట. కానీ ప్రభు ఏంటి చెప్పాడు? ఎంత పర్సెంట్? 30%, 60%, 100% అని చెప్పడం జరిగింది. ఒక మిరాకులస్ గా పండినటువంటి పంట. అంటే ఇక్కడ మనం కాన్స్టెంట్ గా 3 విషయాలు ఉన్నాయి. వితువాను గురించినటువంటి ఉపమానంలో 3 ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి విత్తుతున్న వ్యక్తి, 2 విత్తబడేటటువంటిది, 3 ప్లేస్. అంటే విత్తనాలు విత్తే వ్యక్తి, విత్తబడుతున్న విత్తనం, విత్తబడుతున్న ప్రదేశం. ఈ 3 కూడా కాన్స్టెంట్ గా ఏమున్నాయి? సేమ్ విత్తేవాడు ఒకడే ఉన్నాడు, ఆయన కాన్స్టెంట్, మారలా. అలాగే విత్తబడుతున్నటువంటి విత్తనం కూడా సేమ్, అది మారలా. కానీ ఏం మారాయి? ప్లేస్లే మారాయి. రాతి నేల అనే ప్లేస్ లోకి వెళ్ళిపోయాయి, కొన్ని త్రోవ ప్రక్కన అనే ప్లేస్ లోకి వెళ్ళిపోయాయి, కొన్ని ముండ్ల పొదలు ఉన్నటువంటి వాటిలోకి వెళ్ళిపోయాయి, కొన్ని మంచి నేల అనే ప్రదేశాల్లోకి వెళ్ళిపోయాయి. ఇవన్నీ ప్రభు ఎందుకు చెప్తున్నాడు అంటే, చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు 9వ వచనంలో. ఏమన్నాడు? చెవులు గలవాడు వినుగాక అని. చెవుడు గలవాడు వినకపోవును. చెవుడు గలవాడు వినలేడు గాని చెవులు గలవాడు వినుగాక అని అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ఉపమానములోని భావాన్ని గ్రహించాలిరా మీరు అని అర్థం. ఇందులో భావగర్భితమైన విషయాలు ఉన్నాయి, వాటిని మీరు గ్రహించగలగాలని. చిత్రమైన విషయం ఏంటంటే, తర్వాత విషయాల్లో మనం వచ్చినప్పుడు చూద్దాం. చాలా అసలు ప్రభువు ఎక్కువగా ఉపమాన రీతిగాని ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ప్రభు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు, ఇంకో విషయం ఏంటంటే వీటికి సంబంధించినటువంటి వివరణలు కొందరికి ఎందుకు చెప్పాడు, అసలు కొందరే ఎందుకు అడిగారు యేసు ప్రభుని, ఈ విషయాలన్నీ మనకు బాహాటంగా అర్థం కావాలి పిల్లలు. కాబట్టి ఉపమానంలోని విషయాలు ఇవి. ఆ విషయాలు కూడా ఎందుకు అలా చెప్పబడ్డాయి, కారణం ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది అన్నటువంటిది కూడా మనకు అర్థం కావాల్సిన ఆవశ్యకత ఉంది. తదుపరి మనం మాటల్లోకి వచ్చేటప్పుడు ఆ మాటల గురించి ప్రభు అలా ముందుకు కొనసాగిస్తూ ఏ విషయాలు చెప్పాడు, ఎందుకు ఆ విషయాలు చెప్పాడు, మనం వీటిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి, మనకి ఏ విధంగా అన్వయించుకోవాలి వాటిని అనేది వచ్చే రోజుల్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు విన్న వాటిల్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.